Trigonometry ESET previous questions part 2. Sin 65 degrees plus sin 25 degrees divided by cos 65 degrees plus cos 25 degrees equal to అవుతున్నాడు. సో ఇది మనకు డైరెక్ట్ ఫార్ములా వచ్చేసి cos theta 1 plus cos theta 2 so and so on sin theta 1 divided by sin theta 1 plus sin theta 2 and so on sin theta n divided by cos theta 1 plus cos theta 2 and so on cos theta n ఉంది అనుకోండి. దాని వచ్చేసి ఏం చేస్తామంటే మనం tan ఆఫ్ theta 1 plus theta 2 plus theta 3 and so on theta n divided by n రాస్తాము. సో ఇక్కడ ఓన్లీ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 2 వస్తుంది. సో కాబట్టి దీని వచ్చేసి ఏం చేస్తాను నేను tan ఆఫ్ theta 1 వాల్యూ 65 ప్లస్ 25 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ 2 ఉన్నాయి 2 రాసాను. సో 65 25 వాల్యూ 90 వస్తుంది, వాల్యూ 90. సో tan ఆఫ్ 90 by 2, so tan 90 by 2 tan 45 value equal to 1. So option D is correct option. Next, sigma sin of A minus B divided by cos A cos B equal to అడుగుతున్నాడు. సో వీటిని వెరిఫికేషన్ ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఎనీ ట్రయాంగిల్ తీసుకున్నాము, ట్రయాంగిల్ వచ్చేసి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటాడు. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో ఎలా ఉంటుంది వాల్యూ మనకు ఆల్ యాంగిల్స్ ఆన్ 60 degrees, A ఈక్వల్ టు B ఈక్వల్ టు C ఈక్వల్ టు 60 degrees. సో సేమ్ అదే వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. సో సైన్ ఆఫ్ 60 minus 60 డివైడెడ్ బై సో cos 60, నెక్స్ట్ అలాగే cos 60 సమ్మేషన్. ఇక్కడ 60 minus 60 వాల్యూ 0 ఉంటుంది. సో sin 0 వాల్యూ 0. సో సమ్మేషన్ ఆఫ్ 0 ఆప్షన్ వచ్చేసి ఏంటి ఏ. సో సమ్మేషన్ ఆఫ్ 0 దీన్ని సమ్ చేస్తే ఫైనల్ వాల్యూ కూడా మనకు 0 అని వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, ద పీరియడ్ ఆఫ్ ఫంక్షన్ tan of 3x plus 5 ఈజ్. సో నార్మల్గా tan యొక్క టైం పీరియడ్ వాల్యూ 5 వస్తుంది. ఇన్ కేస్ tan ఆఫ్ ax ప్లస్ b ఈ ఫార్మేట్లో ఉందనుకోండి. సో అప్పుడు ఫార్ములా వచ్చేసి పై డివైడెడ్ బై ఏ. సో అక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో అది డినామినేటర్లోకి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏం చేశాడు, tan ఆఫ్ 3x ప్లస్ 5 ఉంది కాబట్టి వచ్చేసి ఏంటి వాల్యూ వచ్చేసి ఏం చేస్తాం మనము పై ఎలాగ రాస్తాము. సో ఏ అంటే ఏంటి ఇక్కడ 3 పై బై 3. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, if theta is an acute angle and tan theta equal to 1 by root 7, then cosecant square theta minus secant square theta divided by cosecant square theta plus secant square theta. సో డైరెక్ట్ దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లోకి రీఅరేంజ్ చేసుకుంటాను, చేసుకుని సబ్స్టిట్యూట్ చేస్తాను. సో అప్పుడేమవుతుందంటే ఇండివిజువల్గా మనకు సాల్వ్ చేయని అవసరం ఉండదు. సో cosecant square theta minus secant square theta ఉంది. cosecant square వచ్చేసి ఏం చేయొచ్చు మనము 1 by sin square మైనస్ secant square by 1 by cos square. సో సిమిలర్గా డినామినేటర్లో కూడా 1 by sin square ప్లస్ 1 డివైడ్ బై cos square. సో దీన్ని ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి. సో న్యూమినేటర్లో cos square మైనస్ sin square theta డివైడెడ్ బై cos square ప్లస్ sin square. సో ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ఇక్కడ ఉంటాయి, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్గా ఈ వాల్యూ వస్తుంది మనకి. సో అగైన్ ఏం చేస్తున్నా అంటే నేను డివైడెడ్ బై కాస్ స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాను కాబట్టి ఏమొస్తుంది వాల్యూ 1 మైనస్ tan స్క్వేర్ థీటా డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. సో డివైడ్ బై కాస్ చేసాను. సో కాస్ బై కాస్ స్క్వేర్ చేసాను, ఇక్కడ వాల్యూ 1 వస్తుంది. సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ వాల్యూ tan స్క్వేర్ అవుతుంది. సో ఆల్రెడీ tan వాల్యూ ఏంటో ఇచ్చాడు 1 by root 7 అని. సో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాను. 1 మైనస్ 1 by root 7 హోల్ స్క్వేర్, root 7 హోల్ స్క్వేర్ కాబట్టి వాల్యూ 1 by 7 వస్తుంది. అగైన్ tan స్క్వేర్, tan వాల్యూ 1 by root 7 స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి 1 by 7 వస్తుంది. సో ఎల్సిఎం తీసే వాల్యూ న్యూమినేటర్లో 7 minus 1 డివైడెడ్ బై 7. సో డినామినేటర్ వాల్యూ 7 plus 1 divided by 7. సో 7 will get cancelled. So 7 minus 1 6 by 8. So solve just the value 3 by
4. Next problem. Sin theta plus sin 2 theta divided by 1 plus cos theta plus cos 2 theta equal అడుగుతుంది. సో ఇది కూడా మనం డైరెక్ట్ ఫార్ములా, నోన్ ఫార్ములా. సో ఫార్ములా వచ్చేసి ఏంటంటే సో sin theta 1 plus sin theta 2 అండ్ సో ఆన్ sin theta n divided by cos theta 1 plus cos theta 2 అండ్ సో ఆన్ cos theta n ఉందనుకోండి. ఫార్ములా వచ్చేసి tan ఆఫ్ సో ఏ యాంగిల్స్ అయితే ఉన్నాయో అన్నిటిని సమ్ చేస్తాము, డివైడ్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ చేస్తాము. సో ఇక్కడ ఒక 1 తక్కువ ఉంది, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను నేను sin 0 లాగా రాసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఏంటి sin 0 theta. సో sin 0 వాల్యూ 0నే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, 1 వచ్చేసి ఏం చేస్తాను cos 0 రాస్తాను. సో cos 0, సో cos 0 రాస్తాను ఇక్కడ. సో cos 0 వాల్యూ కూడా ఎంత వాల్యూ 1. సో సరిపోతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, 3 టర్మ్స్ ఉన్నాయి. సో 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాను tan ఆఫ్ యాంగిల్స్ 0 plus 1 plus 2 divided by number of turns 3. So into theta, so tan, so 3 by 3 value 1 వస్తుంది కాబట్టి tan theta వస్తుంది ఆన్సర్. సో ఆప్షన్ C is correct option. Next problem. In triangle ABC, sigma cos A by 2 cos B minus C by 2 equal to. సో ఇలాంటి ప్రాబ్లమ్ కూడా మనం జస్ట్ వెరిఫికేషన్స్ సాల్వ్ చేస్తాము. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అజ్యూమ్ చేసుకుందాము. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అజ్యూమ్ చేసుకుంటా కాబట్టి వాల్యూ చేసి వస్తుంది A ఈక్వల్ టు B ఈక్వల్ టు C ఈక్వల్ టు 60 degrees. సో సేమ్ ఇవే వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. సో ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏంటి cos A by 2 ఇంటూ cos B minus C by 2. సో cos ఆఫ్ 60 by 2 cos of 60 minus 60 by 2. So cos 60 by 2 cos 30. So value వచ్చేసి ఏంటి ఇక్కడ cos 30. cos 30 వాల్యూ √3 by 2 వస్తుంది. cos 30 వాల్యూ √3 by 2. నెక్స్ట్ అలాగే 60 minus 60 0. cos 0 వాల్యూ వచ్చేసి ఎంత వాల్యూ 1. సో కాబట్టి √3 by 2 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది సమేషన్ ఉంది. సో సమ్మేషన్ ఉంది కాబట్టి ఏం చేస్తాం మనము నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి ఏబీసీ ఉన్నాయి అంటే 3 టైమ్స్. సో √3 by 2 ప్లస్ √3 by 2 ప్లస్ √3 by 2 రాస్తే 3 టైమ్స్ ఆఫ్ √3 by 2 వస్తుంది. సో అంటే మీనింగ్ వచ్చేసి ఏంటి ఇక్కడ నా వాల్యూ 3 √3 by 2 వచ్చింది. సో డినామినేటర్లో ఏ వాల్యూస్ ఈక్వల్ అయితే చూస్తాం. సో డినామినేటర్ అబ్జర్వ్ చేసి అనుకోండి ఆప్షన్స్ మీరు cos A by 2 cos B by 2 cos C by 2 నెక్స్ట్ అలాగే sin A by 2 sin B by 2 sin C by 2 ఉంది. కాబట్టి వచ్చేసి ఏం చేస్తానంటే నేను ఓన్లీ cos A by 2 cos B by 2 cos C by 2 మాత్రమే ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఓన్లీ ఈ టర్మ్ మాత్రం క్యాలిక్యులేట్ చేస్తాను, చూద్దాం ఏమొస్తుంది. సో cos A by 2 అంటే cos 30. సో సిమిలర్గా అలాగే cos B by 2 cos 30 cos 30. సో cos 30 వాల్యూ √3 by 2. సో √3 by 2 ఇంటూ √3 by 2 ఇంటూ √3 by 2. సో 3 ఇంటూ 3 √3 ఇంటూ √3 3 వస్తుంది. సో 3 √3 నెక్స్ట్ లేదా 2 ఇంటూ 2 వాల్యూ 8. సో ఏమొచ్చింది నాకు cos A by 2 cos B by 2 cos C by 2 సాల్వ్ చేస్తే వాల్యూ 3 √3 by 8 వచ్చింది. సో చూద్దాం ఫస్ట్ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. సో 2 ఇంటూ 3 √3 by 8 సాల్వ్ చేస్తే 3 √3 by 4 వస్తుంది. సో కాబట్టి మనకి ఏం కావాలి 3 √3 by 2 కావాలి కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. నెక్స్ట్ బి. సో 4 ఇంటూ 3 √3 by a. సో 4 2 క్యాన్సిల్ చేస్తాం వాల్యూ 3 √3 by 2. సో ఆప్షన్ సో బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం. So if A equal to 5, B equal to 12, C equal to 13, then tan A by 2 equal to. So properties of triangle basis on problem ఇచ్చాడు. సో కాబట్టి tan A by 2 formula, very well known formula. Tan A by 2 equal to square root of S minus B divided by S minus C, S minus B into S minus C divided by S into S minus A. సో అక్కడ ఎస్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి.
సో s ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c బై 2. సో వాల్యూ సాల్వ్ చేస్తే a ప్లస్ b ప్లస్ c బై 2 5 ప్లస్ 12 ప్లస్ 13 బై 2. సో వాల్యూ 30 వస్తుంది న్యూమరేటర్లో, 30/2 వాల్యూ 15 వస్తుంది. సో s ఈక్వల్ టు 15 వచ్చింది ఫర్ యాక్టివ్ సబ్స్టిట్యూషన్. 15 మైనస్ b వాల్యూ 12 ఉంది. నెక్స్ట్ 15 మైనస్ c వాల్యూ 13 డివైడెడ్ బై s ఇంటూ s వాల్యూ 15. నెక్స్ట్ s మైనస్ a వాల్యూ 15 మైనస్, సో a వాల్యూ 5 స్క్వేర్ రూట్. సో 15 మైనస్ 12 వాల్యూ 3. సో ఇక్కడ వాల్యూ 2 డివైడెడ్ బై 15 ఇంటూ, సో 15 మైనస్ 5 వాల్యూ 10. సో సాల్వ్ చేసామనుకోండి మనకు వచ్చేసి 3 5 జా 2 5 జా అంటే ఏంటి వాల్యూ 1/5 ఇంటూ 1/5 వచ్చింది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1/5 ఇంటూ 1/5 సాల్వ్ చేస్తే వాల్యూ 1/5 వస్తుంది. 1/5 స్క్వేర్ 1/5 స్క్వేర్ రూట్లో బయటికి తీసుకో వాల్యూ 1/5 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ ఇదే ప్రాబ్లమ్ని డిఫరెంట్ కూడా మనం సాల్వ్ చేస్తాం. ఇచ్చింది 5 12 13. సో అంటే వచ్చేసి ఏంటి, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు కాబట్టి మనం వచ్చేసి ఏం చేయొచ్చు అంటే, సో ప్రాబ్లమ్ని సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. సో సైడ్స్ వచ్చేసి ఏమి ఇచ్చాడు, సో 5 12 13 ఉన్నాడు. సో కంపల్సరీ ఈ వాల్యూ 13 అవుతుంది. నెక్స్ట్ 5 12 ఇక్కడ రిప్రజెంట్ చేసుకోవాలి చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ ఏ తీసుకున్నాం అనుకోండి, యాంగిల్ వచ్చేసి ఏంటి ఏ యాంగిల్ తీసుకున్నాం. యాంగిల్ ఏ తీసుకున్నప్పుడు సో అక్కడ వచ్చేసి ఏంటి ఏ వాల్యూ మినిమం వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ యాంగిల్ ఏ తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడ లీస్ట్ వాల్యూ వచ్చేసి ఏంటి ఇక్కడ 5 ఉంది. సో కాబట్టి వాల్యూ ఇక్కడ 5 వస్తుంది. నెక్స్ట్ అలాగే బి వాల్యూ, నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూ ఇక్కడ 12 వస్తుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి ఏం చేస్తున్నా అంటే నేను, సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నా అంటే కాస్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. కాస్ ఏ వాల్యూ ఈక్వల్ టు, సో అడ్జసెంట్ బై హైపోనెంట్ 12/13. సో కాస్ ఏ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము, నెక్స్ట్ tan a/2 కనుక్కుంటున్నాము. tan a/2 ఈక్వల్ టు 1 మైనస్ కాస్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఏ అగైన్ స్క్వేర్ రూట్. సో ఇక్కడ 1 మైనస్ కాస్ ఏ 1 మైనస్ 12/13 divided by 1 plus 12/13. So 13 minus 12 value numerator 1. So denominator value 12 plus 13 value 25. So 1/25 value 1/5. So problem మీరు ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము.